హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇవాల్టి వ్లాగ్ రొటీన్ వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఈరోజు కొంచెం ఎండ ఎక్కువే ఉంది. సూర్య నమస్కారం అది చేసుకుంటూ ఇంకా సూర్యుని ఇలాగా స్మరించుకుంటూ మనకు కనిపించే దేవుడు సూర్యనారాయణమూర్తి అని అనుకుంటాం కదండి. ఎందుకంటే మనకు ప్రత్యక్షంగా కనిపించే దేవుడు అంటే సూర్య భగవానుడే అనుకుంటాము. అలాగే ఇంకా సూర్యనారాయణమూర్తికి ఒక నమస్కారం అయితే చేసుకొని ఇంక ఇలా చూసుకొని పూజ అయితే ఇంకా కానిచ్చేసుకొని ఇంకా వంట పనిలోకి అయితే వచ్చేసానండి. కొంచెం ఎల్లుల్లిపాయలు అవి ఒలుచుకుంటున్నాను. ఇవాళ దీంతో ఎక్కువే పని ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒలుచుకోవడం మాత్రం తాలింపు కోసం పప్పు అయితే చేద్దాం అనుకుంటున్నాను. చుక్కకూర పప్పు అండి. మనకి పప్పు ఇవన్నీ కూడాను ఆకుకూరలు కూడా మనకి రోజు డైట్లో మనకు ఉండాలి అని అంటూ ఉంటారు కదా. దానికోసమే ఇంకా ఈ పప్పు అది ఇవాళ చేసుకుందామని ఉద్దేశంతో ఆకుకూర పప్పు చుక్కకూర పప్పుకి ఇంకా తాలింపు అయితే వేసుకుంటున్నాను. మామూలుగా మినపప్పు, ఆవాలు, జీలకర్ర, తర్వాత పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా వేసుకొని కొంచెం ఇంగు వేసుకొని మనం తాలింపు పెట్టేసుకోవడమే. ఆల్రెడీ పప్పు చుక్కకూర అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఎల్లుల్లిపాయలు అన్నాను కదా, కొంతమంది ఒలవకుండా వేసేస్తున్నారండి పచ్చళ్ళలోను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లోను. మరి ఎందుకో మరి అది దేనికో నాకు తెలీదు. ఎల్లుల్లిపాయ ఒలిస్తే కదా మనకు అది బాగున్నదా లేనిదా దాంట్లో అన్నీ అన్నీ చూడండి ఒక్కొక్కసారి పుచ్చులు అవి కూడా ఉంటూ ఉంటాయి. ఒలవకుండానే చేసుకుంటూ ఉంటున్నారండి ఒక్కొక్కటి. ఇప్పుడు వ్లాగ్స్ ఫాలో అవుతుంటే కొంతమంది ఒలవకుండానే ఈరోజు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేయడం అయితే చూశాను. మరి మీరు ఒలుస్తారా, ఇలాగే చేసుకుంటారా, లేకపోతే ఒలవకుండా వేస్తారా అన్నది డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇవాళ నాకు వచ్చిన డౌట్ అదేనండి. ఇప్పుడు చూసారు కదా, కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కొంచెం ఇంగువ, మొత్తం తాలింపు అంతా ఇలా తీసుకొని ఇంకా పప్పు అయితే నాకు ఉడికిపోయిందండి. ఆ పప్పులోకి ఇది అలా మనం వేసేసుకుందాం అనే ఉద్దేశంతో ఇంకా కుక్కర్లోంచి పప్పు అయితే తీసుకుంటున్నాను. ఇంకా తాలింపు పక్కన పెట్టేసి ఇంకా పప్పు అయితే ఇలా తీసుకున్నాను. కొంచెం పప్పు మెదుపుకుంటే సరిపోద్ది అని చెప్పి ఉద్దేశంతో కొంచెం గరిటతో కలిపిన అది కొంచెం మెత్తబడాలండి. అందుకని దీంతో ఇప్పుడు మనకి మెదపడానికి ఒక స్ట్రింగ్ అయితే ఉంటుంది కదా, దాంతో పప్పు అది బాగా స్మాష్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు మనం వేసుకొని స్మాష్ చేసుకొని బాగా మనం ఒకసారి మనం తాలింపు వేసుకొని మనం పొయ్యి మీద పెట్టేసుకొని దగ్గర పడినంత వరకు చూసుకొని దింపేసుకోవడమేనండి. ఇవాల్టి మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అయితే మాకు చాలా సింపుల్గా ఇలా పప్పు ఏపుడు అప్పడాలతో మాకు సరిపోయిందండి. ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకేం చేద్దామని అనుకుంటే ఎల్లుల్లిపాయతో పని ఉందని మీకు చెప్పాను కదా, అవైతే ఒలుచుకొని ఇంక ఇలా వచ్చేసానండి. అలాగే బిర్యానీ చేయమంటున్నారు పిల్లలు. మొన్నే మీకు బిర్యానీ మసాలా పౌడర్ అది చేసి చూపించాను కదా, అదైతే నా దగ్గర ఉంది. ఆ బిర్యానీ మసాలా పౌడర్ ఉంటే నాకు 10 నిమిషాల్లో అయిపోద్దని అనిపిస్తూ ఉంటుంది. మనకి బిర్యానీ అనేసరికి ఎక్కువ అమర్చుకోక్కర్లేదు. అలాగే కొయ్యవలసిన పని ఉంటుందిలేండి. మనకు కాయగూరలు అంటే మనం బిర్యానీలో ఏమేమి వేస్తున్నామో అవి మనం కోసుకుని పెట్టుకోవాలి. అలాగే కొంచెం జీడిపప్పు అవన్నీ కూడా తీసి పెట్టుకుంటున్నాను. బిర్యానీ ఆకు, మసాలా పౌడర్ ఉంటే అన్నీ సులువు అనిపిస్తూ ఉంటుంది. నేను ఇంతకుముందు కూడా లాగ్స్లో షేర్ చేశాను. ఒక 1 మంత్ బ్యాక్ అనుకుంటానండి, ఒక 15 డేస్ బ్యాక్. మీరు మసాలా పౌడర్ అయితే రెడీగా ఉంటే మనకి ఈజీ అని అనుకున్నాం కదా, అది చేసి పెట్టుకున్నది నాకు రెడీగా ఉంది. నాకు చాలా సులువుగా అనిపించింది. ఇప్పుడైతే మన రెసిపీలోకి అయితే వెళ్దామండి. ఇప్పుడు నేను మామూలుగా బిర్యానీ చేద్దాం అనుకునేసరికి పొయ్యి అయితే వెలిగించుకుంటున్నాను. మామూలు ప్రెషర్ ప్యానే తీసుకున్నానండి. మనం సింపుల్గా ఈజీగా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. దీంట్లో అయితే ప్రెషర్కి బాగా ఉడికిపోద్దని అనిపిస్తూ ఉంటుంది. అది కూడా స్టీల్ది కదా, అడుగంటదు, దలసరగా ఉంటుంది. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా దీనికి కావలసినట్టు మనం తీసుకోవాలి. అలాగే మనం మసాలా అన్నాను కదా, మసాలా పౌడర్ మనం ఈజీగా వేసేసుకుంటే 10 నిమిషాల్లో మనకు ఉడికిపోగానే మనకి మసాలా ఫ్లేవర్తో చాలా సూపర్గా ఉంటుంది. ఇవాళ కొన్ని ఇంగ్రీడియంట్స్ అంటే దుంపలు, మీల్ మేకర్ అలా వేసుకుని కొంచెం చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా నేను కుక్కర్ అయితే పెట్టేసుకున్నానండి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను, కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటున్నాను. ఈ ఫ్లేవర్ చాలా టేస్ట్ బాగుంటుంది. ఉట్టి ఆయిల్తో చేసిన దానికన్నా ఒక 2 స్పూన్లు నూనెతో పాటు నెయ్యి కూడా వేసుకుంటే మంచిది. అదే టేస్ట్ బాగుంటుంది. ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టేసుకున్నాను. మనం కొంతసేపటి ముందు ఇలా కడిగి పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్కి వెల్లుల్లిపాయలు, అల్లం సిద్ధం చేసుకున్నాను. కొంచెం దుంపలు అవి తీసుకున్నానండి. అలాగే మీల్ మేకర్ కూడా తీసుకున్నాను. కొంచెం బిర్యానీ ఆకైతే మనం తాలింపులో వేసేసుకుని కొంచెం సోంపు వేసుకుంటున్నానండి. ఇప్పుడు
చాలా టేస్టీగా చాలా సింపుల్గా మనకు అయిపోతూ ఉంటుంది. బిర్యానీ మసాలా ఒక్కటి మనం రెడీగా చేసి పెట్టేసుకుంటే, ఇదే కొన్న మసాలాలు అంత బాగోదండి. ఇప్పుడు కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను. కొన్న మసాలాతో మనం చేసిన దానికన్నా మనం రియల్గా మనం ఓన్గా మనం ప్రిపేర్ చేసుకుని ఇంట్లో ఉన్న మసాలా మనం వేసుకుంటే దాని టేస్ట్ నిజంగా నెక్స్ట్ లెవెల్ అండి. ఇంకా నేను వేసుకున్న జీడిపప్పు ఇలాగా బిర్యానీ ఆకు అన్నీ కూడా సోంపు మొత్తం కూడా ఇలా వేపేసుకుంటున్నాను. చెప్పాను కదండి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కారానికి ఎక్కువ తక్కువ చూసి మనం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు నార్మల్గా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది బిర్యానీలో. అలాగే పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టు వేసుకుంటే సరిపోద్ది. నేను తీసుకున్న 1 కప్పుకి నేను 6 లెక్క తీసుకుంటూ ఉంటానండి ఎప్పుడైనా పచ్చిమిరపకాయలు. అంటే మనం 1.5 కప్పు బియ్యం తీసుకుంటే పచ్చిమిరపకాయలు ఇంచుమించు 9 అలా పడుతూ ఉంటుంది. కారం తక్కువ ఉంటే 10 పడుతుందండి, లేకపోతే 9 అలా సరిపోతుంది. ఇంకొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను. బిర్యానీలో కలర్ అయినా ఫ్లేవర్ అయినా మనకి టేస్ట్కైనా సరే పసుపు ఉప్పు అది కొంచెం మగ్గించుకోవడానికి వేసుకుంటున్నాను, ఉల్లిపాయలు అవి మగ్గడానికి. ఇప్పుడు మగ్గించేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కూడా ఇలా వేసుకుని మగ్గించేసుకుంటున్నాను బాగా. కొంచెం దీనికి ఏం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం ఏం లేదండి. నార్మల్గా ఉల్లిపాయ మగ్గి ఏగితే కొంచెం సరిపోతుంది. ఆల్రెడీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా రెడీగా మనం మిక్సీలో అయినా సరే, నేను కొత్తగా తెప్పించానండి, ఆన్లైన్లో తెప్పించాను అమ్మన్ దస్తా. చాలా బాగుంది. రేపటి వ్లాగ్లో షేర్ చేస్తాను. నాకు ఆన్లైన్లోనే వచ్చేసింది. 325 పడిందండి మార్బుల్ అమ్మన్ దస్తా. అది ఇంకా దంచుకోవడానికి ఇంకా సిద్ధం చేసుకుంటున్నాను. కానీ ఇప్పుడైతే ఎల్లుల్లిపాయ పేస్ట్ మాత్రం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ గ్రైండర్లో వేసుకుని ఇలా వేపేసుకుంటున్నానండి. ఎందుకంటే అది మామూలుగా కూడా మనం దంచుకోవచ్చు కదా. కొంచెం కరివేపాకు కొత్తిమీర అలా వేసుకొని మనం మొత్తం ఫ్రై చేసుకోవాలి. చాలా బాగా వచ్చిందండి. చాలా పెద్దది కూడా అమెజాన్ నుంచి తెప్పించాను అమ్మన్ దస్తా. చాలా బాగుంది. కానీ దానికి కొంచెం పసుపు పెట్టి ఫస్ట్ కొంచెం బియ్యం కానీ లేకపోతే ఏదైనా రఫ్గా వాడేది ఒకసారి వాడేసి మన ఇంట్లోకి వాడుకుంటే బాగుంటుందని అనిపించింది. రేపటి వ్లాగ్లో నేను ఎలా అమ్మన్ దస్తా ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ఫస్ట్ వాడేటప్పుడు అన్నది కూడా ఇంకో వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇప్పుడు మొత్తం కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయలు అన్నీ ఇలా మగ్గిపోయాక నేను కడిగి పెట్టుకున్న ముక్కలు అన్నీ దుంపలు అన్నీ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు దుంపలు నార్మల్గా మనం కొంచెం సమానమైన సైజులో ముక్కలు కట్ చేసుకుంటే సరిపోద్దండి. ఇది ఇంట్లో కుక్కర్లోనే మనం చేస్తున్నాం కాబట్టి కుదిరంగా మనకు ఒకే దగ్గర, అంటే మనకి దుంపలు అవి కూడాను బాగా స్మాష్ అయిపోకుండా మెత్తగా అయిపోకుండా వేడికి సమానంగా సరిపోయేటట్టు మనం ఆ సైజ్ చూసుకుంటే సరిపోద్ది. ఇంకా మీల్ మేకర్ కొంచెం కడిగి వేసేసుకుంటున్నానండి. మనం ఆవిరి ఉడకపెడితే ఒకలాగా ఉడుకుతుందండి, విజిల్ ఉడకపెడితే ఒకలాగా ఉడుకుతుంది. నేనైతే ఎప్పుడూ కూడాను విజిల్ని నమ్ముకోనండి, ఆవిరికే ఉడకపెట్టుకుంటాను. ఎందుకంటే నేను టైం చూసుకుని ఎప్పుడు ఉడకపెట్టుకోవడమే నాకు అలవాటు. నాకు పొడిలాడుతూ వచ్చేస్తుంది. తర్వాత కొంచెం పైకి పొంగిపోవడం కానీ విజిల్ వస్తే మళ్ళీ స్ప్రెడ్ అయిపోవడం కానీ అలా ఉండదు. ఇంకా నేను తీసుకున్న మసాలా అనేసరికి 1 కప్పుకి 1 స్పూన్ వేసేసుకుంటున్నాను. నేను 1.5 కప్ రైస్ తీసుకున్నాను కాబట్టి 1.5 స్పూను బిర్యానీ మసాలా పౌడర్ యాడ్ చేసేసుకొని దీన్ని కూడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్తో పాటు బాగా వేగించేసుకుంటున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న మీల్ మేకరు దుంపలు ఇప్పుడు మసాలా పౌడరు అన్నీ కూడా బాగా కలిసినట్టు ఇందులో ఫుల్గా ఫ్రై చేసేసుకొని బాగా దానికి పట్టుకునేటట్టు మనం మొత్తం మసాలా గ్రేవీ అంతా అదే ప్రిపేర్ చేసుకోవాలండి. ఎందుకంటే అప్పుడే బాగా కలుస్తుంది, లేకపోతే ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అలా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా 1.5 స్పూన్ మసాలా పౌడర్ అయితే నాకు సరిపోయింది. మొత్తం స్ప్రెడ్ చేసుకొని దీన్ని బాగా ఇలా ఒకసారి వేగించేసుకుంటున్నాను. ఇన్ కేస్ నూనె కావాలంటే ఈ టైంలో అడుగంటినా సరే కావాలి అని అనిపించినా నూనె యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నేనైతే బియ్యం దిష్టి తీసేస్తున్నానండి. ఎప్పుడు బిర్యానీ చేసినా ఇలా దిష్టి తీయడం అలవాటు. ఎందుకంటే మన కళ్ళు మనకే దిష్టి అంటూ ఉంటారు కదా. బిర్యానీలు అవి చేసుకుంటున్నప్పుడు బియ్యం కొంచెం అలా తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాను. తర్వాత మనం ఎప్పుడైనా అన్నం వార్చుకున్నప్పుడు కొంచెం బియ్యం తీసి మనం పక్కన ఇలా తీసి పక్కన పడేస్తూ ఉంటాం కదండి. అలాగే దిష్టి అయితే తీసేసుకుంటున్నాను. ఇంకా బియ్యం అన్నీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. 1 కప్కి 1.5 కప్పు అయితే బాస్మతి రైస్ వేసుకుంటాం కదండి. నేను తీసుకున్న నార్మల్ రైసే కాబట్టి 1 కప్పుకి 2 కప్స్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ అది రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి.
ఇప్పుడు చూసారు కదా వాటర్ అంతా కూడా ఇలా మనం 2 కప్స్ వాటర్కి మనం లెక్కేసుకుంటే 3 కప్స్ వస్తాయి కదా. ఇంకొంచెం 3 కప్స్కి కొంచెం ఎక్కువ వేసానండి, ఎందుకంటే కొంచెం మన వెజిటబుల్స్ వేసాం కదా, అవి కూడా ఉడుకుతాయి మెత్తగా. కొంచెం అంటే మరీ బిరుసుగా కాకుండా మెత్తగా ఉడికితే బాగుంటుందనే ఉద్దేశంతో మొత్తం మనం తీసుకున్న వెజిటబుల్స్కి రైస్కి కలిపి 3.5 అనుకోండి వేసాను. ఇప్పుడు మనం ఈ టైంలో ఉప్పు సరిపోయిందా లేదా కొంచెం చూసుకొని, నాకైతే కొంచెం తగ్గిందని అనిపించింది, ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నాను. మనం ఇలా ఒక్కసారి ఒక 5 మినిట్స్ ఇలా ఉంచేసి మనకి మరుగు రావాలండి, అప్పుడు మనం మూత పెట్టుకుంటే బాగుంటుంది. మరుగు రాకముందు మూత పెట్టుకునే దానికన్నా ఒక్క మరుగు వచ్చాక మూత పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా చూసారు కదా చాలా గ్రీన్గా కలర్ఫుల్గా బిర్యానీ రైస్ అయితే రెడీ అయిపోయింది. అంటే బిర్యానీ అనేసరికి కొంతమంది మ్యాగ్నేట్ చేసుకుంటూ వేసుకుంటూ ఉంటారు, అందులో పెరుగులని నిమ్మకాయలని రకరకాలు వాడుతూ ఉంటారు. మళ్ళీ ఇంకా మసాలాలు కూడా డిఫరెంట్గా తాలింపులోనే వేసుకుంటారు కదా. అలా తాలింపులో వేసుకోకుండా మన దగ్గర ఉన్న రెడీగా పౌడర్ ఉంటే బిర్యానీ అయితే ఆంధ్ర స్టైల్లో అయితే రెడీ అయిపోద్దండి. ఇలాగా ఇది ఆంధ్ర స్టైల్ అని చెప్పడం కన్నా నా స్టైల్ అని చెప్పచ్చండి, ఎందుకంటే మా అత్తగారు ఇలాగే రెడీ చేసుకుని పౌడర్ ఉంచుకునేవారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకుని, అంటే వీలుగా తాలింపు వేసుకుని ఆ పౌడర్ వేసుకోవడానికి వీలుగా ఇలా తయారు చేసుకుని పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు బిర్యానీ చేసేసుకుంటూ ఉండేవారండి. అలాగే ఇప్పుడు నేను ట్రై చేసింది అదే, నేను చేసుకున్నది ఇందులో షేర్ చేశాను. ఇక మూత అయితే పెట్టేసుకున్నాను. మనకు కొంచెం ఆవిరి పైకి వస్తూ ఉంటుంది కదా దీంట్లోంచి కన్నంలోంచి, అప్పుడు మనం సన్నమంట చేసుకుంటే సరిపోద్ది. ఒక 20 మినిట్స్ మనం ఉంచి చూసారు కదా ఎలాగొచ్చిందో. ఒక్కసారి మనం కలపాలి ఈ టైంలో. మొత్తం ఒకేసారి అరగంట ఉంచేయకుండా మధ్యలో ఒక 20 మినిట్స్కి మనం ఇలా చూసుకుంటే మనం పైది కిందది మనం ఇలా మిక్స్ చేసుకుని మళ్ళీ అలా కలుపుకుంటే సమానంగా పైన కింద కూడా కలిసి సమానంగా ఉడుకుతుందండి. మసాలా పౌడర్ అంతా స్ప్రెడ్ అవుతుంది ఆ రైస్కి. లేకపోతే కొంచెం మసాలా అంతా కూడా కొంచెం అడుగున ఉంటుంది, తర్వాత పైన అంతా ఉండదు. ఇప్పుడైతే రెండిటికి మనం కలిసినట్టు ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఒక్కసారి 5 మినిట్స్ ఇలా మనం కలిపేసి మళ్ళీ మూత పెట్టుకుని మళ్ళీ తీసి చూసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఉడకే ముందు కొంచెం నెయ్యి ఇలాగ వేసుకుంటే బాగుంటుంది. అంటే మనం మధ్యలో ఓపెన్ చేస్తాం కదా, అప్పుడు పైన కింద కలిపి ఇలా నెయ్యి ఫ్లేవర్ ఇలా మనం వేసుకుంటే చాలా కమ్మటి టేస్ట్తో చాలా బాగుంటుంది. ఇంకా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పోయాక మళ్ళీ తీసి చూసానండి. ఇప్పుడు ఒక 5 to 10 మినిట్స్ పోయాక మనం మళ్ళీ ఇలా తీసుకుంటే మనకి రెడీ అయిపోయినట్టే. ఎప్పుడైనా సరే మధ్యలో ఒకసారి కలిపితే సమానంగా కలుస్తుందండి, టేస్ట్ మొత్తం బిర్యానీకి సమానంగా కలుస్తుంది. ఇంకా దీన్ని అయితే సర్వింగ్ ప్లేట్లోకి అయితే ఇలా తీసేసుకుంటున్నాను. ఇప్పుడు సర్వ్ చేసుకోవడానికి చాలా సూపర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడు కూడా మీకు రైతా చూపించను, ఇంకా పాలు తోడేసాను, రైతా చేయాల్సింది ఉంది అంటుంటాను, కానీ ఈరోజు అయితే రైతా రెడీ అయిపోయిందండి. ఈ రైతాతో సర్వ్ చేసుకుంటే వేడివేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే. చెప్పాను కదా ఇది నా స్టైల్ అని చెప్పొచ్చు. మా అత్తగారు ఇలాగే చేసుకుంటూ ఉండేవారు, కాకపోతే ఆవిడ బ్రెడ్ అని రకరకాలు వేసేవారు. కానీ ఇది నేను కొంచెం ఆవిడ దగ్గర నుంచి మనకు కొంచెం నేర్చుకున్నది, మన ఓన్ ప్రిపరేషన్ కొంచెం ఉంటుంది కదా, అవన్నీ ఇలా చేసుకుని ఈరోజు రెడీ చేసుకున్నది మీకు చూపించాను. బిర్యానీ అనేసరికి బోర్ కొట్టదండి, ఎప్పుడు చూపించినా అదే కొత్తగా ఉన్న రెసిపీ లాగే అనిపిస్తూ ఉంటుంది. మరి మీకు అలాగే అనిపిస్తుందా అని డెఫినెట్గా షేర్ చేసుకోండి. ఇప్పుడు చూసారు కదా చాలా సూపర్గా ఉందండి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసుకుని నాకు ఎలా వచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇవాళకి ఇదేనండి వీడియో కదా, అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.